హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 4 మూడవ భాగం. మీరు ఏది నమ్మితే అదే మీ పట్ల వాస్తవం అవుతుంది. నేనంతే లేదా అదంతే అని ఎన్నిసార్లు మీతో మీరు అనుకోలేదు? మనం నమ్మే మన నమ్మకాలే ఈ నిర్దిష్టమైన పదాలు సూచిస్తాయి. సాధారణంగా మనం నమ్మేవి ఇతరుల నమ్మకాలనే. వాటినే మన నమ్మకాల్లో భాగంగా చేసుకుంటాం. మనం నమ్మే ఎన్నో విషయాల్లో ఇది చక్కగా నిజమవుతుంది. కొంతమంది ఉదయాన్నే లేచి ఒకవేళ ఈరోజు వర్షం కురుస్తుంటే చూసి, అబ్బా ఈ రోజు నుండి పనులన్నీ అయినట్లే అని ఆ రోజుని చాలా చెడుగా భావిస్తుంటారు. మీరు అదే విధంగా ఆలోచిస్తారా? అది చెడ్డ రోజు కాదు, అది కేవలం వర్షించే రోజు మాత్రమే. మనం మన ధోరణి మార్చుకొని తగిన దుస్తులు ధరించి బయటకు బయలుదేరితే ఆ వర్షపు రోజు కూడా మనకు చాలా సరదాగా ఉంటుంది. వర్షం పడే రోజులన్నీ చెడ్డ రోజులనే నమ్మకం మీలో ఉన్నట్లయితే వర్షాన్ని మీరు భారమైన హృదయాలతో ఆహ్వానిస్తారు. అటువంటప్పుడు వర్షం పడుతున్న క్షణాల్లో సాగిపోయే జీవన ప్రవాహంలో మనం కలిసిపోకుండా మనము దానితో పోరాడుతూ కూర్చుంటాము. మనకు ఆనందదాయకమైన జీవితం కావాలనిపిస్తే మనం ఆనందదాయకమైన ఆలోచనలే చేయాలి. మనం సుసంపన్నంగా ఉండాలనుకుంటే మనం సర్వ సంపదలనిచ్చే ఆలోచనలని చేయాలి. మనకు ప్రేమపూర్వకమైన జీవితం కావాలనిపిస్తే ప్రేమపూర్వకమైన ఆలోచనలే చేయాలి. మనం ఆలోచనలతో వాక్కులతో ఏవి నాటుతామో అవే అదే రూపాల్లో మనకు తిరిగి వస్తాయి. ప్రతి క్షణం ఒక నూతన ప్రారంభోత్సవమే. మళ్ళీ చెబుతున్నాను, మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరించబడి ఉన్నది. ఒకే స్థితిలోనే అతుక్కుపోవాల్సిన అవసరం ఎప్పుడు కానీ ఎక్కడ కానీ లేదు. మార్పులు జరిగేలా సరిగ్గా ఇక్కడే మన సొంత మనుషుల్లోనే ఇంకా ఇక్కడ ఎంత కాలంగా నెగిటివ్ ఆలోచన విధానాలు లేదా అనారోగ్యము లేదా దయనీయమైన సంబంధ బాంధవ్యాలు లేదా పేదరికము లేదా మిమ్మల్ని మీరు ద్వేషించుకునే తత్వము మిమ్మల్ని పీడిస్తున్నాయన్నది ముఖ్యం కాదు. ఈరోజే ఈ క్షణమే మనం మన జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పవచ్చును. మీ సమస్య ఇంకెప్పటికీ మీ వాస్తవం కానక్కర్లేదు. అది ఎక్కడి నుండి వచ్చిందో ఆ శూన్యత్వంలోకి దాన్ని గిరాటేసి దాన్ని మాయం చేయొచ్చు. మీరు అలా చేయగలరు. గుర్తుంచుకోండి మిత్రులారా, మీ మనసులో ఆలోచనలు చేసే ఏకైక వ్యక్తి మీరే. మీ ప్రపంచంలో మీరే సర్వశక్తిమంతులు మరియు సర్వాధిపతులు. ఈ క్షణము దాకా గతంలోని అన్ని క్షణాల్లో మీరే మీ ఆలోచనలతోనే మీ నమ్మకాలతోనే మీ జీవితాన్ని సృష్టించుకొని ఉన్నారు. ఇప్పుడు మీరు నమ్మడానికి ఆలోచించడానికి ఎంపిక చేసుకునే వాటి మీదే మీ తర్వాత క్షణం, తర్వాత రోజు, తర్వాత నెల, తర్వాతి సంవత్సరం, మరి ఆపై మీ జీవితపు అనుభవాలు సృష్టించబడతాయి. ప్రియ మిత్రులారా, అవును మీరే. నా ఎన్నో ఏళ్ళ అనుభవసారంలోంచి మీకు అద్భుతమైన సలహా ఇచ్చాను. అయినా కూడా మీరు మీ పాత ఆలోచనలతోనే నమ్మకాలతోనే కొనసాగి మీరు సతమతమవుతున్న సమస్యల్లోనే కూరుకుపోతారా? అది మీ ఇష్టం. ఎందుకంటే మీ ప్రపంచంలో సర్వశక్తిమంతులు మీరే. మీరు ఏది ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే మీరు అదే పొందగలుగుతారు. ఈ క్షణమే నూతన మార్పుకు సిద్ధంగా ఉంది. ప్రతి క్షణము నూతన మార్పుకు ప్రారంభోత్సవం. మరి ఆ సరికొత్త మార్పుకు ప్రారంభోత్సవం ఇక్కడే జరుగుతుంది. ఇది తెలుసుకోవడం ఎంత అద్భుతమైన విషయమో కదా. శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉన్నది. మార్పులు ప్రారంభమయ్యేది సరిగ్గా ఈ క్షణంలోనే. థ్యాంక్ యూ.